ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇక్కడ వచ్చేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే కొత్తగా మ్యారేజ్ అయ్యే వాళ్ళకి కొంతమంది తొందరగా మ్యారేజెస్ చేసేస్తుంటారు. తను స్కూలే చదువుతుంది, ఇంకా ముస్లిమ్స్ ఇళ్ళల్లో అలాగే పెద్దగా అయింది అంటే అయిపోయి ఇంకా 5th క్లాస్కే పెద్దగా అవుతుందా, ఇంకా అప్పుడు తనకు 1 ఇయర్ ఏం పెడతారో మ్యారేజ్ చేసేస్తారు. సో అందుకనేసి ఈరోజు నుంచి నేను కొంతమందికి, అంతమందికి కాదులేండి, అంతమందికి నేర్పించేదాన్ని అయితే కాదు, కొంతమందికి కొన్ని పనులు రావన్నమాట. సో వాళ్ళ కోసము నేను ఇలా పని ఏదైతే ఇంట్లో పని ఉంటుందో అవల్లా చూసి ఒక్కొక్క వీడియోలో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. నా దగ్గర వాషింగ్ మిషన్ ఉంది, పెద్దది ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. కానీ టాప్స్, లెగ్గిన్స్ కొత్తగా తీసుకున్నానని షేర్ చేశాను ఆల్రెడీ మీతో. ఇంకా ఆ టాప్స్ అండ్ లెగ్గిన్స్ వాషింగ్ మిషన్లో వేసేస్తే ఇంకా మనకు బాగానే వాష్ అవుతాయి, కానీ కొంచెం ఫస్ట్ టైం కదా కలర్ పోతుంది. ఆ తర్వాత ఇంకా టాప్స్ అయితే నేను ఎప్పుడు వాషింగ్ మిషన్లో వేయలేదు, ఎందుకు అంటే అది చాలా మడతలు పడి వస్తుంది. వాషింగ్ మిషన్కి పేరు పెట్టడానికి లేదులేండి, ఏమో నాకే భయం వేసి ఇంకా నేనేమో ఇలా హ్యాండ్తోనే వాష్ చేసేస్తున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఒకసారి మీరు బట్టలు వాష్ చేయాలి అనుకుంటే ఇప్పుడు అందరూ వాషింగ్ మిషన్సే తెచ్చుకుంటున్నారు, కానీ ఇంకా కొత్తలో మనకు అన్నీ రావాలంటే రావు, కొంచెం టైం పడుతుంది. అప్పటికి మనం బట్టలు ఉతుక్కోవాల్సిందే. సో ఇలా ఒక బకెట్లో నీళ్లు వేసేసి మీకు తగినంత, మీ అరచేయి ఎంత ఉంటుందో అంత బట్టలకి పట్టే ఒక టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ అలా ఉంటాయి. సో మీకు తగినంత సర్ఫ్ అంటే వేసేసి మామూలుగా 1 అవర్ అలా నానబెట్టవచ్చు, కానీ 1/2 అవర్ అలా నానబెడితే దాంట్లో ఉన్న చెమట స్మెల్, మన బట్టలలో ఉన్న చెమట స్మెల్ కానివ్వండి, లేకపోతే దాంట్లో డర్టీ పార్టికల్స్ ఇంకా వల్ల బయటకు వచ్చేస్తాయి. సో ఆ తర్వాత మనము మామూలుగా మనం వాడే డిటర్జెంట్ సోప్ ఏదైతే ఉంటుందో, నేను వచ్చేసి ఒక్కొక్కసారి సర్ఫ్ ఎక్సెల్ వాడతాను, ఒక్కొక్కసారి XXX వాడతాను, ఒక్కొక్కసారి వర్ష సోప్ వాడతాను. సో ఆ టయానికి బట్టి సో ఈ 3 అయితే నేను వాడతాను అన్నమాట. ఇంకా వన్ డేనే కదా మనం వేసుకునేది, అలా ఏం వేసుకోము. కాబట్టి ఇలా కొంచెం సోప్ తీసుకొని అలా వాష్ చేసేసి ఒక 3 వాటర్స్లో అయితే డీప్ చేసేసి బాగా దాంట్లో వాటర్ నిండా మునిగిన తర్వాత పైకి తీసేసి ఇలా మనం వేసేసుకోవాలి. ఇంకా దీన్ని గిన్నడం ఏం చేయను నేను, కొంచెం సేపు అలానే వదిలేస్తానన్నమాట. అలానే వదిలేసి ఆ తర్వాత నేను ఆరబెట్టేస్తాను తెచ్చేసి. ఎందుకు అలానే పెట్టేస్తాను పిండకుండా పెట్టేస్తే మనకు మామూలు క్లాత్ ఇస్త్రీ చేసినట్టు ఉంటుంది. అదే పిండామనుకోండి ఇంకా ఏమో నాకు బాగా అనిపించదు. ఇంకా ఇలాంటి క్లాత్ అయితే పిండకుండానే ఇంకా ఏమో ఒక 5 minutes అలా పెట్టేస్తే ఆరిపోతాయి. ఎంత ఉంటుంది ఇవి టాప్స్, లెగ్గిన్స్ ఈజీగానే. నేను మామూలుగా ఏమంటారు ఇంటి వైపు వస్తారు కదా, సో వాళ్ళ దగ్గర తీసుకున్నాను. బాగానే ఉన్నాయిలే, కానీ కొంచెము ఏమంటారు కుట్లు అనేటివి ఊడిపోతున్నాయి ఫ్రెండ్స్. మీకు కూడా అలా జరుగుతుందా, నాకే జరుగుతుందా అర్థం కాలేదు. ఇంకా ఈసారి తీసుకుంటే గ్యారంటీగా నేను వచ్చేసి షాప్లోనే తీసుకుంటాను. ఒకవేళ షాప్లో తీసుకుంటే మీకు కూడా షేర్ చేస్తానులేండి తప్పకుండా. సో ఇలా వాష్ చేసేసాను. ఈరోజు ఫ్రైడే, వాష్ చేసేసి స్నానం చేసేసి నమాజ్ చదువుకోవాలి. చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. షార్ట్స్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఓకేనా? నచ్చిన వీడియో నచ్చితే లైక్, కామెంట్. బాయ్.